చేస్తున్నట్టు మరి ప్రజాప్రతినిధులు ప్రకటించడం, కూటమి పార్టీల నాయకులు ప్రకటించడం చూస్తే అత్యంత ఆశ్చర్యకరంగాను మరి జుగుప్సాకరంగాను ఉంది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే కూటమి పార్టీల నాయకులు మరి వాళ్ళ యొక్క నాయకుడి పిలుపు మేరకు అన్ని పోలింగ్ బూతుల దగ్గర మరి వందల మందిని మోహరించినటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో అత్యధిక మంది ఓటర్లు కానిటువంటి వాళ్ళు మరి పోలింగ్ రోజు సాయంత్రం పూట పోలింగ్ బూతుల్ని మరి అధికార పార్టీని అధికారాన్ని ఆ పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకొని దొంగ ఓట్లు వేయడం కోసం చేసినటువంటి మరి జుగుప్సాకరమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటిది. మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఒక ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వందల మందిని మరి అక్కడ మోహరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారంటే కూటమి అభ్యర్థి గెలుపు మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, ఏ విధంగా వాళ్ళు పీడీఎఫ్ అభ్యర్థికి తమ ప్రత్యర్థి అయినటువంటి పీడీఎఫ్ అభ్యర్థికి ఏ విధంగా వాళ్ళు భయపడ్డారు అనేది ఇంతకంటే వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి అదేవిధంగా చూస్తే గత 5 సంవత్సరాలుగా కూటమి పార్టీలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఇబ్బందులు పడ్డమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమాలు సంఘాలు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ఎదుర్కొన్నాయి. అందుకనే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి ఆయన ఇంటి దగ్గర కూర్చోబెట్టారు కేవలం 11 సీట్లతోటి. మరి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన 7-8 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా రెట్టింపుగా దౌర్జన్యాన్ని సాగించి ప్రజల భయోత్పాతానికి సృష్టించి వ్యవహరించేటువంటి తీరు ప్రజలు ఎవరూ కూడా అంగీకరించరు. మరి ఇదే పద్ధతి కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ రోజున కూటమి పార్టీలకు కూడా మరి ప్రభుత్వానికి కూడా పడుతుందనేటువంటిది మేము ప్రజా సంఘాల తరఫున చెప్పదలుచుకున్నాం. మరి మరొక అంశం, నిన్న ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు వ్యవహరించిన తీరు చూస్తే భవిష్యత్తులో మరొక భయాన్ని కూడా ఈ రోజున ప్రజాస్వామ్యవాదుల్ని మరి ఆందోళనకు గురి చేస్తుంది. అదేమిటి అని అంటే రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇదే పద్ధతుల్లో ఓటర్లని భయపెట్టి ప్రజల్ని భయపెట్టేటువంటి వ్యవహారం మరి వాళ్ళు ఇప్పటికే వాళ్ళకి సన్నాహాలు కూడా నిర్వహిస్తున్నారు. అత్యంత దుర్మార్గంగా మరి అత్యంత అహంకారపూరితంగా అత్యంత భయోత్పాదకంగా కూటమి పార్టీలు వ్యవహరించి ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరు చూస్తే ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ప్రజా సంఘాల తరఫున భావిస్తున్నాం. మరి రానున్న కాలంలో కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని మరొకసారి దృష్టికి తీసుకొని వాళ్ళు చేసినటువంటి పద్ధతులు ఏ విధంగా కూటమి పార్టీలు ఇబ్బందులు పడ్డాయో అలాంటి ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద వ్యవహరించకుండా ఉండాలి అనేటువంటిది మేము సవినయంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదనుకుంటే ప్రజాస్వామ్యం మరి కూటమి పార్టీలకి బుద్ధి చెబుతుంది అనేటువంటిది. ఇక మూడో అంశం ఏమిటి అని అంటే దొంగ ఓట్లు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఇది కూడా దేశంలో మన రాష్ట్రంలో మన నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధి మరి ఆ విధంగా ఓటరు కానిటువంటి వాళ్ళని పోలింగ్ బూతుల దగ్గర సమీకరించాల్సిన అవసరం ఏమిటండి? అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు గౌరవ శాసనసభ్యుడు ఒక పోలింగ్ బూత్ సెంటర్ దగ్గర మరి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ బూతుల దగ్గర కూర్చోవలసిన అవసరం ఏమిటండి? మరి ఆ విధంగా ప్రభుత్వాన్ని ఉపయోగించేటువంటి వ్యవహారం కనుక భవిష్యత్తులో సాగిస్తే దీన్ని మేము తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మా శక్తికి తగ్గట్టుగా మేము దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఉద్యమాలకైనా మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి అని చెబుతున్నారు, ఎందుకు మీకు ఓటు వేయాలి? అసలు శాసన మండలి
ఎందుకు ఏర్పడింది? శాసనసభ మీకుంది, ప్రజాప్రతినిధులు పాలించవచ్చు. మరి శాసన మండలి ఎందుకు ఉంది? గ్రాడ్యుయేట్ చదివినటువంటి వాళ్ళ ప్రతినిధుల కోసం, ఉపాధ్యాయుల యొక్క ప్రతినిధుల కోసం, స్థానిక సంస్థల యొక్క మరి ప్రతినిధుల కోసం, వాళ్ళకి వాయిస్ కోసం శాసన మండలి ఏర్పడింది. అట్లాంటి శాసన మండలిని కూడా మరి రాజకీయ పార్టీలు ఆక్రమించి, మరి కూటమి ప్రభుత్వం ఆక్రమించి శాసన మండలిలో కూడా ప్రతిపక్షం ఉండడానికి వీలు లేదు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి వీలు లేదు అనే పద్ధతుల్లో వ్యవహరించడం అంటే ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చర్య. ఈ చర్యలు ఎవరో కూడా సాగనివ్వరు అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఎప్పటి నుండైనా కూటమి పార్టీలు గత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాట్లని మరి రాష్ట్రంలో వివిధ ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద చేయకూడదని, చేస్తే అందుకు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ కూటమి పార్టీలకు కూడా పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.